దేర్ ఆర్ ఫ్యూ వాస్తు కరెక్షన్స్ మీ గృహంలో మీరు సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. ఈ కరెక్షన్స్ మీరు చేసుకోగలిగితే అష్ట ధనలక్ష్మిని కూడా భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, సానుకూల శక్తులు, పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ గృహంలోకి రావడానికి ఒక స్కోప్ ఉంటుంది. మనకి స్థల శక్తి అనేది ఒకటి ఉంటుంది. హౌస్ ఎనర్జీ, అది రెంటెడ్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు. మీ హౌస్లో ఎటువంటి ఎనర్జీ ఉంటుందో అది ఆ హౌస్లో నివసిస్తున్న పీపుల్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రభావితం చేసి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ దినదినాభివృద్ధి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనీ స్ట్రక్ అయిపోవడం, హెల్త్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇంట్లో రెగ్యులర్గా గొడవలు, చిరాకులు వస్తుంటాయి. మరి ఏంటి వాస్తు కరెక్షన్స్ అండ్ ఈ కరెక్షన్స్కి రెగ్యులర్గా మీరందరూ ఆచరణలో పెడుతున్న మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాన్ని వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, స్పిరిచువల్ మెంటర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీవంశీ. నమస్తే గురుజీ. నమస్కారం. గురుజీ, వాస్తు మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని వెళ్ళి వాస్తు అంతా చెక్ చేసుకొని వెళ్ళేటప్పటికి కూడాను ఆ ఇంట్లోకి వెళ్ళంగానే, ఈవెన్ అది సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా నెగిటివ్, ఎలా అంటే ఒంట్లో బాగోకపోవటం, ధన నష్టం జరగటం, లేదు అంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో వాస్తుకి సంబంధించి జరుగుతుందా? అసలు ఎలాంటి వాటిని మనం వాస్తుగా మనం భావించవచ్చు? ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని మనం ఎలాంటివి ఇంట్లోంచి రిమూవ్ చేయాలంటే? Sure, we'll try to decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat, Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha, Om Aim Hrim Sim Simatra Namaha, Om Hrim Dum Namah Shivaya. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, దెర్ ఆర్ ఫ్యూ చేంజెస్ మా. ఎవరి హౌసెస్లో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకుంటే రాజయోగం స్టార్ట్ అవుతుంది. శాంతి, అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ గృహంలోకి రావడానికి ఒక ఆస్కారం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఇంటికి మనకి ఏది ఇంపార్టెంట్ అంటే సింహద్వారం ఆర్ ఎల్స్ ఆ మెయిన్ డోర్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీస్ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ప్రతిదీ ఎంటర్ అయ్యేది ఆ సింహద్వారం నుండే. మీరు కొన్ని హౌసెస్లో అబ్జర్వ్ చేయండి, ఆ సింహద్వారానికి ఎదురుగానే చెప్పులు పెట్టేస్తూ ఉంటారు. ఆ మ్యాట్స్ క్లీన్ చేయరు, ఆ చెప్పులకి మట్టి ఉంటుంది, ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం, ఏమేమో మట్టి వస్తూ ఉంటాం. అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. 200 years బ్యాక్ సైన్స్ చెప్పింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి కూడా ఒక శక్తి ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. శాండిల్స్కి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది, మనం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాం. సో సింహద్వారం కానీ ఆ మెయిన్ డోర్ కానీ చాలా క్లీన్గా ఉండాలి, పసుపు కుంకంతో ఉండాలి. వై? బికాస్ పసుపు కుంకం లక్ష్మీదేవికి ప్రతీక, సర్వ మాంగళ్యాన్ని ప్రసాదించే పాజిటివ్ ఎనర్జీ శక్తి పసుపు కుంకం ఉంటుంది. సో సింహద్వారం చక్కగా పసుపు కుంకంతో కొన్ని ముగ్గులతో అలంకరిస్తూ ఉండాలి. అండ్ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాస్తు కొరకు ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సింహద్వారం పైన అట్లీస్ట్ హిందూయిజంకి సంబంధించి ఒక 3 sacred సింబల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం, త్రిశూలం, స్వస్తిక్, చందనం, పసుపు కుంకంతో చక్కగా ఏదైనా ఫ్రైడే రోజు అలంకరించుకోవాలి. ఈ అనామిక ఫింగర్తో చేసేటప్పుడు కూడా ఏదైనా లక్ష్మీదేవి యొక్క మంత్రం చాంటింగ్ చేస్తూ అది చేసుకోవాలి. కొంతమంది చెదలు పట్టిస్తూ ఉంటాయి, అట్లాంటి హౌస్లోకి లక్ష్మీదేవి ఎలా వస్తుంది? ఎంత కష్టపడిన రిజల్ట్ రాకపోవడానికి, ఇంట్లో నెగిటివ్ మాటలు రావడానికి, ఇంట్లో ప్రతిరోజు గొడవలు రావడానికి, చిరాకులు రావడానికి, అనారోగ్య సమస్యలు రావడానికి వాస్తు కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ ప్రభావితం చేస్తుంది. సో పాయింట్ నెంబర్ 1, హౌస్ ఎంట్రన్స్ చాలా కలగా, చాలా అందంగా ఉండేటట్టు చూసుకోండి. పాయింట్ నెంబర్ 1, హౌస్ ఎంట్రన్స్. అండ్ ఎవరి గృహంలోకి సన్లైట్ అండ్ ఎయిర్ పాస్ అవుతుందో ప్రతికూల శక్తులు 99.99% రావడానికి ఆస్కారం లేదు. సో గృహంలోకి మార్నింగ్ సన్లైట్ అలానే ఎయిర్ పాస్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2, లక్ష్మీదేవి గృహంలోకి ఎంటర్ అయ్యాక సింహద్వారంతో పాటు రెండోది అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కిచెన్. కిచెన్ చాలా క్లీన్గా ఉండాలి. మనందరికీ తెలుసు కిచెన్లోనే లక్ష్మీదేవి ఉంటుందని కూడా మనం చెప్తా ఉంటాం. సో నైట్ పడుకునేటప్పుడు కల్లా డిషెస్ అన్నీ కూడా క్లెన్జింగ్ అయ్యి ఉండాలి. కిచెన్లో అలా ఉండకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు, వచ్చిన అవకాశాలు ఆగిపోతాయి. సో కిచెన్ ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, వాష్రూమ్స్. కొన్ని వాష్రూమ్స్లో అక్కడే షాంపూ ప్యాకెట్స్, అక్కడే డస్ట్, అక్కడే చెత్త చెదారం ఉంటుంది.
బట్ వాష్రూమ్ రైట్ అవే రాహుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఓ రాహువు ఓవర్ నైట్లో సక్సెస్ని ప్రసాదించే శక్తి రాహువుకు ఉంటుంది. సో చాలా మంది ఫోన్స్ కూడా, స్మార్ట్ ఫోన్స్ కూడా వాష్రూమ్స్కి వెళ్ళి యూజ్ చేస్తారు. అది ఆ పర్సన్ యొక్క రాహు ఎనర్జీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఓం రామ్ రాహువే నమః, ఓం రామ్ రాహువే నమః అని ఎవ్రీడే ఒక 21 టైమ్స్ చాంటింగ్ చేసుకొని చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ వాష్రూమ్స్ ఎప్పుడు కూడా చాలా క్లెన్స్గా ఉండాలి. అండ్ ఎవ్రీ వాష్రూమ్లో కూడా ఒక గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేసి ఒక 5 క్లోవ్స్ లవంగాలు వర్టికల్గా నిలబెట్టాలి. ఎవ్రీ వీక్ కూడా అది వాష్రూమ్ ఆ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేసేయండి. వై? బికాజ్ నెగిటివ్ ఎనర్జీని మొత్తం అది క్యాప్చర్ చేసేస్తుంది. అంటే నెగెటివ్ ఎనర్జీస్ అనేవి వాష్రూమ్స్ లో మనం బయట నుంచి తేకపోయినా ఉంటాయంట. 100% అమ్మా. ఇప్పుడు ఎవ్రీ ప్లేస్ ఇట్ క్యారీస్ ఇట్ ఎనర్జీ. మనలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అన్ని మనం క్లెన్జింగ్ అవుట్ చేసే ప్లేస్ కదా, అఫ్ కోర్స్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఇంట్లో భాగమే కదా, వాస్తు దాని మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన ఇంట్లో 3 రూమ్స్ ఉండొచ్చు, 4 రూమ్స్ ఉండొచ్చు. ప్రతి రూమ్ లో కూడా ఒక కార్నర్ లో గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేసి ఉంచాలి. రాక్ సాల్ట్ కున్న ఎనర్జీ ఏంటంటే, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ శక్తి రాక్ సాల్ట్ కు ఉంటుంది. అందుకే అమావాస్య పౌర్ణమి కూడా సముద్రం పొంగి పొరలడానికి రీజన్ అదే. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ఎర్త్ వైర్ పంపించేటప్పుడు కోల్ బొగ్గుతో పాటు రాక్ సాల్ట్ వేస్తుంటారు. అండ్ పూర్వంలో ఇప్పటికీ కూడా దిష్టి తీయడానికి ఆవాలతో పాటు రాక్ సాల్టే యూజ్ చేస్తారు. ఇట్ క్యారీస్ ఎనర్జీ. కాబట్టి ప్రతి రూమ్ లో కూడా ఒక బౌల్లో రాక్ సాల్ట్ వేయాలి. వేయడం ఎంత ఇంపార్టెంటో ఎవ్రీ సాటర్డే అది బయటికి పంపించాలి. అంటే ఎవ్రీ సాటర్డే ఈ రిచువల్స్ చేయాలి. ఎవ్రీ సాటర్డే ఇస్ ద డే ఫర్ ద క్లెన్సింగ్. కాబట్టి శనివారం మార్చుకుంటే చాలా శుభం. ఇది వాస్తు ఎనర్జీని క్లియర్ చేస్తుంది. అంటే మన వాళ్ళకి ఇంకొక డౌట్ వస్తుంది, ఇది ఏ ప్లేస్ లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఎనీ కార్నర్ దట్స్ ఫైన్ మా. ఎనీ కార్నర్ ఈస్ ఫైన్. ఆ హౌస్ లో ఏ కార్నర్ లోనైనా పెట్టొచ్చు, నార్త్ ఈస్ట్ లో కూడా పెట్టొచ్చు. అండ్ ముఖ్యంగా ఇంటి యజమానికి రాజయోగం స్టార్ట్ అవ్వాలి అంటే, ఆయన చల్లగా ఉంటే ఇల్లంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ పూజా మందిరం, ఆ ఈశాన్య స్థలం ఏదైతే ఉంటుందో, కార్నర్ ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న ముగ్గు ఏదైనా వేసి ఒక కాపర్ కలశంలో కాస్త చిటికెడు పసుపు, కుంకుమ, చందనం, కుంకుమ పెట్టి ఆ కలశంలో వాటర్ వేసి పసుపు, కుంకుమ, 2 అక్షింతలు, ఒక ఫ్లవర్ పెట్టి ఆ ఈశాన్యం స్థలంలో ఉంచాలి. అది ఈశ్వరుడు స్థానం అంటాం. అక్కడ ఎవరైతే కాపర్ వాటర్, పసుపు, కుంకుమ, 2 అక్షింతలు, పువ్వు వేసి అక్కడ పెడతారో ఎవ్రీడే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అది మార్చాలి. ఇంట్లో ఏదో మొక్కలకి అది పోసేసి అక్కడ పెట్టాలి. ఎవ్రీడే అక్కడ వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇంటి యజమానికి రాజయోగం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో పవర్ఫుల్ థింగ్ ఏంటంటే, ఉత్తరం ఉంటుంది కదా, నార్త్ మనకి ఏ ఫోన్ లోనైనా మనం అది పెట్టుకుంటే కంపాస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఉత్తరం ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి. వై? బికాస్ దట్స్ ద ఉత్తర పాలకుడు స్థానం, కుబేరుడు స్థానం అని చెప్తాం. అక్కడ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్, షూ ర్యాక్స్, ఐరన్, అన్యూజ్డ్ ప్రొడక్ట్స్ కానీ థింగ్స్ కానీ ఏమీ ఉండకూడదు. అక్కడ ఎంత ఫ్రీగా ఉంటే అంత ఓపెన్ గా ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ ఏం ప్లేస్ చేసుకుంటే బెటర్ అంటే, వాటర్ ఫౌంటైన్స్, వాటర్ కి రిలేటెడ్ ఎలిమెంట్స్ ఏమైనా, ఒక కుబేర్ యంత్ర కానీ, బ్లూ కలర్ 0 బల్బ్ లైట్ అక్కడ నిరంతరం వెలిగేటట్టు, ఆరెల్స్ అక్కడ మనీ ప్లాంట్ పెట్టచ్చు. అక్కడ పాట్ బ్లూ కలర్ లో ఉండేటట్టు చూసుకోండి. బ్లూ కలర్ పాట్ లో అక్కడ మనీ ప్లాంట్ ఉండేటట్టు, అది ఎవ్రీడే కూడా వాటరింగ్ చేస్తునేటట్టు. అండ్ కిచెన్ లో సౌత్ మనకి అది అగ్ని తత్వం కాబట్టి రెడ్ కలర్ 0 బల్బ్ నిత్యం పెట్టుకునేటట్టు. అండ్ ఇంటికి ఎదురుగానే ఆ తులసమ్మ కానీ, కలబంద కానీ ఇట్లాంటి ప్లాంట్స్ పెట్టుకునేటట్టు. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ వీక్లీ వన్స్ అయినా హౌస్ ని క్లెన్జింగ్ చేసేటట్టు, ఇంట్లో ఆ ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవన్నీ రోజు దేవుడికి చూపించుకుంటూ ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. దీస్ ఆర్ ద ఫ్యూ చేంజెస్. ఈ క్షణమే మీకు అనంత బ్రహ్మాండం నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటే హౌ అప్రోచ్? ఈసారి మనం ఒక 10 days స్పెషల్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నాము. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అహం బ్రహ్మాస్మి డివైన్ లైఫ్ మాస్టరీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక 10 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మనకి May 6th నుండి May 15th వరకు 10 days ఉండబోతుంది. ఆన్లైన్ జూమ్ కాల్ ఉండబోతుంది. మార్నింగ్ 5:36 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 10 days క్లాసెస్ కూడా రికార్డింగ్ చేయబోతున్నాము. అండ్ అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ డివైన్ లైఫ్ మాస్టరీ ప్రోగ్రామ్ లో మనీ మేనిఫెస్టేషన్ గురించి మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మీద అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. విజువలైజేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, వీటి మీద మనం మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో
ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, జాతక రీతి ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, బట్ ఒక గోల్ ఫిక్స్ అయ్యాక వై బికాజ్ వరల్డ్ లోన ప్రపంచంలోన ఎవ్రీథింగ్ ఈజ్ అబండెన్స్, మన మైండ్ అబండెన్స్ లో లేదు. సో అబండెన్స్ ని ఆహ్వానించడానికి, సంపూర్ణతమైన జీవితాన్ని గడపడానికి, సమృద్ధి గల జీవితాన్ని గడపడానికి ఎటువంటి ఆస్ట్రో వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ చేయాలి, ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునేటట్టు రూపాయి ఖర్చు లేకుండా ఎవరి గృహంలో వాళ్ళు పీస్ఫుల్ గా చేసుకునేటట్టు కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ షేర్ చేసుకోబోతా ఉన్నాం. కొన్ని రహస్య పరిహారాలు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించడానికి. మనకు చాలా మందికి మనీ స్ట్రక్ అయిపోతా ఉంటది, ఎంత సంపాదించినా డబ్బు నిలబడట్లేదు, సంపాదించే డబ్బు అలానే నరుల పాలైపోతుంది, మా డబ్బులు వేరే దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా సులభంగా సునాయాసంగా రిజల్ట్ వచ్చేటట్టు దైవ అనుగ్రహం పొందడానికి, దైవ రక్షణ పొందడానికి కొన్ని రహస్య పరిహారాలని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మంత్రశాస్త్రం, మంత్ర యంత్ర తంత్ర వీటి కొరకు డీకోడ్ చేయబోతా ఉన్నాం. క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఇటు స్పిరిచువల్ సైన్స్ ని కనెక్ట్ చేస్తూ ఇటు సనాతన ధర్మం యొక్క శక్తిని కనెక్ట్ చేస్తూ మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఓవరాల్ గా ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి. చాలా మందికి డిఫరెంట్ కెరియర్స్ చూస్ చేసుకుంటారు. జాబ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడ ఎలా మేనిఫెస్టేషన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో అన్ని వర్గాల వాళ్ళకి సులభంగా సునాయాసంగా అర్థం అయ్యేటట్టు యూనివర్సల్ సబ్జెక్ట్ కి సంబంధించి 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటుంటాం కదా, దట్ ఇస్ ద 4th ప్రిన్సిపల్. అది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ లో ఒక భాగం, అది దట్ ఈస్ నాట్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద యూనివర్స్, అందులో ఒక భాగము. విజువలైజేషన్ కూడా భాగం. మనం ఏం చేయబోతున్నాం, ఈ 10 days మాస్టరీ క్లాస్ లో ఈ 12 ప్రిన్సిపల్స్ ని ఇన్ డెప్త్ డీకోడ్ చేస్తూ లైవ్ లో కొన్ని మనీ మెడిటేషన్స్ ని చేయించబోతా ఉన్నాం. అండ్ భగవంతుడి ఆశీర్వాదంతో నేను రచించిన, లిఖించిన కొన్ని ప్రేయర్స్, కొన్ని ఎఫర్మేషన్స్, కొన్ని డిక్లరేషన్స్, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ రివీల్ చేయబోతా ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ 10 days మనం షేర్ చేసుకోబోతా ఉన్నాం. సో చూసారు కదా, మీరు కూడా ఈ క్లాస్లో పాల్గొనాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ స్లాట్ని బుక్ చేసుకోండి.